నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తాకు వస్తుంటే మా అమ్మాయి విశ్వద ఎక్కడికి వెళ్తున్నారా డాడీ అంది. నేను తేజ ఇంటర్వ్యూ చేస్తాకి వెళ్తున్నాను ఇలా మెరాయిగా అంటే నా తరఫున ఒక క్వశ్చన్ అడగండి అని. హనుమాన్ 2 ఎప్పుడు ఉంటుంది అని అడిగింది. హనుమాన్ 2 ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది సార్. చాలా చాలా హ్యూజ్ ఫిల్మ్ సార్ అది. గ్రాఫిక్స్ కూడా చాలా హ్యూజ్గా ఉండే సినిమా. సో ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోవటం అంటే అది ఆ సినిమా, ఆ పర్టికులర్ సినిమా స్టార్ట్ అయిపోయినట్టే. ఎందుకంటే అసెట్స్ బిల్డ్ చేయటాలు అవన్నీ బిల్డ్ చేస్తున్నారంటే అది సినిమా స్టార్ట్ అయిపోయినట్టే. ప్రాబబ్లీ 2027లో ఉండొచ్చేమో మరి. ఐ థింక్ ఆల్రెడీ ప్లానింగ్ గోయింగ్ అని. యా అది చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. యాక్చువల్లీ ఒక సినిమా హిట్ అవగానే చాలామంది ప్రొడక్షన్ హౌసెస్ కానీ డైరెక్టర్లు కానీ అప్రోచ్ అవుతూ ఉంటారు డిఫరెంట్ జోనర్ టైప్లో. మిమ్మల్ని అప్రోచ్ అయ్యి నెక్స్ట్ మీరు కమిటీ అయిన ప్రాజెక్ట్స్ ఏంటి డైరెక్టర్స్ పెద్దవి కానీ ఏది కానీ కమింగ్? జాంబిరెడ్డి 2 ఒకటి చేద్దామని అనుకుంటున్నాం సార్. ప్రశాంత్ కాదు సార్, అంటే ప్రశాంత్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్, బట్ ప్రశాంత్ విల్ నాట్ బి డైరెక్టింగ్. ప్రశాంత్కి ఒక 2 కమిట్మెంట్స్ ఉన్నాయి. అందరం కలిసి చేద్దామని జాంబిరెడ్డి 2 ఒకటి. ఇంకా అంతే సార్. అంటే నేను ఐఎమ్ సంబడి, ఏదైనా ఒక పని ఎత్తుకున్నానంటే అది ఎండ్ అయ్యేంత వరకు నేను దాంట్లో బయటికి రాలేను. వేరే ఏం ఆలోచించలేను. దాంట్లో ఉన్న అన్ని కోణాల్లో నా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో బయటికి రాలేను అనమాట. సో ఇది అయ్యేంత వరకు ఇంకా ఏమీ మూమెంట్ లేదు.